హాయ్ అండి అందరికీ. ఈరోజు అంగన్వాడీకి సంబంధించి మొత్తం 171 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఇది ఓన్లీ కడప జిల్లా వారికి మాత్రమే. అంగన్వాడీ రిక్వైర్మెంట్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు విధానం ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వైఎస్ఆర్ కడప జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్ అండి ఇదైతే. సో వేరే జిల్లాల వాళ్ళకైతే కాదు, మ్యాక్సిమం ఇదైతే అంగన్వాడీకి సంబంధించి వైఎస్ఆర్ కడప జిల్లా వాళ్ళకి మాత్రమే. 171 పోస్టులతోటి మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈ యొక్క మంచి చక్కటి నోటిఫికేషన్ అయితే వినియోగించుకోండి. ఉమెన్స్కి అయితే ఫస్ట్ ప్రయారిటీ, మ్యాక్సిమం ఉమెన్సే చేస్తారు ఈ జాబ్స్ అయితే. సో జిల్లాలో ఉన్నటువంటి మహిళలకి ఇదైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పాలి. అంగన్వాడీ కార్యకర్తలకు వచ్చేసరికి 30 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అంగన్వాడీ సహాయకారులు అంటే హెల్పర్స్కి వచ్చేసరికి 141 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ వీడియో నేను జస్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటే చెప్తాను. సో మీరు ప్రతి ఒక్కటి ఎలా అప్లై చేయాలి, ప్రతి ఒక్క నోటిఫికేషన్కి మీకు ఏమైనా క్లియర్గా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నేను మీ అందరి కోసం, అక్క చెల్లెళ్ళమ్మ కోసం, అందరి కోసం ఒక మంచి వీడియో అయితే చేసి మంచిగా పోస్ట్ అయితే పెడతాను, ఒక మంచి వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో జస్ట్ షార్ట్ నోటిఫికేషన్ అండి, షార్ట్ వీడియో అయితే మాత్రమే, చిన్న వీడియో, ఓన్లీ ఇంపార్టెంట్ అయితే అయిన ఒకరికే నేనైతే ఈ వీడియోలో చెప్తాను. టైం వేస్ట్ కాకుండా, ఎవరికి టైం వేస్ట్ కాకుండా ఇంపార్టెంటే చెప్తున్నాను. సో ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది 29వ తారీఖు అయింది. 29వ తారీఖు మార్చి. దరఖాస్తు ఆఖరి తేదీ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ యొక్క అప్లికేషన్కి 4వ నెల అంటే ఏప్రిల్ 13వ తారీఖు కల్లా అప్లై చేయాలి. సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేయాలి. కొంచెం ముందుగానే అప్లై చేసి పెట్టుకోండి, టైం ఎక్కువ తీసుకోమాకండి. సో ఇంటర్వ్యూ ఏదో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ వచ్చేసరికి 23వ తారీఖు ఏప్రిల్ నెలలో 23వ తారీఖు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారంట. ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ కూడా అటెండ్ కావాలి. సో అర్హతకు వచ్చేసరికి వయసు వచ్చేసరికి 21 to 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రం అకార్డింగ్ టు 2026 7వ నెలకు సంబంధించి ఆ డేట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో 18 ఏళ్ళు నిండిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే మ్యాక్సిమం ఏ జాబ్కైనా 18 సంవత్సరాల నుంచి 35, 45 అట్లా అడుగుతారు, కానీ ఈ జాబ్కి 21 నుంచి 35 లోపు అడుగుతున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరు లేని పక్షంలో మాత్రమే 18 ఏళ్ళ నుండి తీసుకుంటామని చెప్పేసి అడుగుతున్నారు. సో నివాసం వచ్చేసరికి అభ్యర్థి ఖచ్చితంగా స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. అందరూ మహిళలకి అంటే ఓన్లీ ఉమెన్స్కేనండి ఈ జాబ్ అయితే. అండ్ మీ ఊర్లోనే, మీ సొంత ఊర్లోనే ఈ జాబ్ అయితే ఉంటుందని చెప్పేసి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కూడా. 10వ తరగతి చదివిన ప్రతి ఒక్కళ్ళు కానీ ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. ఓన్లీ 10వ తరగతి చదివిన వాళ్ళే, 10 కన్నా చదవని వాళ్ళు, అసలు చదువు రాని వాళ్ళు ఈ జాబులకి అయితే అప్లై చేయడానికైతే కుదరదు అని చెప్పేసి మెన్షన్ క్లియర్గా చేశారు. ఎవరైతే 10 కంప్లీట్ చేశారో మీరు ఈ జాబులకి అయితే అప్లై చేసుకోండి. సో ఎంపిక విధానం మొత్తం 100 మార్కులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్తాను, ఆగండి. ఈ 100 మార్కులు వచ్చేసరికి ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ వచ్చేసరికి 5 మార్కులు అంట. అండ్ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు 50 మార్కులు తీసుకుంటారంట. 10వ తరగతి నుంచి 50 మార్కులు, ఎవరైనా 10 చదివితే వాళ్ళ దగ్గర నుంచి 50 మార్కులు. అండ్ ఒక 20 మార్కులకి అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. చిన్న ప్రశ్నలు అడుగుతారు. మీకు మీ లైక్ పిల్లల్ని ఎలా చూసుకుంటారు అలాంటి క్వశ్చన్లే అడుగుతారు. పిల్లల్ని ఏడిస్తే ఎలా, అండ్ వాళ్ళకి ఎలాగ మీరు సహాయపడతారు, వాళ్ళకి డైలీ ఏమేమి ఫుడ్ ఇవ్వాలి, ఎలాగ వాళ్ళు మెనూ ఇస్తారు, దాని గురించి మీరు క్లారిటీగా విని చెప్తే సరిపోద్ది. 20 మార్కులు ఎవరికైనా 20కి 15 మార్కులు ఎలాగైనా వస్తాయి. అండ్ 50 మార్కులు సింపుల్గా వస్తాయి. సో చిన్న మార్కులు 5 మార్కులు, 5, 10, 10 ఇలాగా లైక్ వికలాంగ అభ్యర్థులు, అనాథ అభ్యర్థులు, వింతవు అని చెప్పేసి ఇలా చిన్నవి ఉన్నాయి. మార్కులు వచ్చేస్తే ఇబ్బంది లేదు. సో మొత్తం 100 మార్కులు అయితే 100 మార్కులకి అయితే పెడతారంట. క్వాలిఫికేషన్ మార్క్స్ 100 మార్కులకి. ఈ జాబ్కి అప్లై చేసుకునే ముందు మీరు ఎలాగైనా జాబ్ కొట్టేస్తారు, ఆ డెఫినెట్లీ క్లారిటీ నేనైతే ఇవ్వగలను. సో జాబ్కి అయితే ఫాస్ట్గా అప్లై చేసేసుకోండి ఎవరైనా కానీ అప్లై చేయాలనుకున్న వాళ్ళు. మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పాలి.
ఈ మధ్య గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ అయితే మంచి ఆపర్చునిటీస్, ఎవరు వదులుకోమాకండి ముందుగా. సో ఇంకా చిన్న చిన్న లైక్ ఎలా అప్లై చేయాలి ప్రతి ఒక్కటి ఈ సైట్లో అయితే http://kadapa.ap.gov.in ఈ సైట్ మన డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద ఉంటుంది. అప్లై అది క్లిక్ చేయగానే ఇలా క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయింది. సో దీంట్లోకి వెళ్ళి మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్కి ఈ వీడియో క్లియర్గా నేనైతే చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఒక నిమిషం అండి నేను చూసి చెప్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మీకు క్లియర్గా రావట్లేదు. నేను స్క్రీన్ పెద్దది చేయలేదు, ఇంతకు ముందు చిన్నది చేసి పెట్టాను. సో అందుకోసం మీకు కొన్ని రావట్లేదు, మ్యాక్సిమం అన్నీ అవుతున్నాయి. చూడండి, అభ్యర్థి పేరు, భర్త పేరు, ఇక అంగన్వాడీ కార్యకర్త సహాయకారులు పోస్టు కొరకు దరఖాస్తు అండి. ఇదైతే ఈ దరఖాస్తు మీరు అప్లికేషన్ అయితే ఇది మీరు ఈ కావాల్సింది ఆధార్ నెంబరు, ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, చిరునామా, మీ ఇంటి అడ్రస్సు, 10వ తరగతి చదివినట్లు ప్రూఫ్, పుట్టిన తేదీ, మీ కులము, దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరు, భర్త పేరు, అభ్యర్థి పేరు, పాస్పోర్ట్ కూడా కావాలండి. సో ఇదండి. ఇంకా చిన్నవి మీరు జాగ్రత్తగా అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి ప్రతి ఒక్క బ్లాంక్ని జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ డేట్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకోసం చెప్తాను, చూసుకోండి. అప్లికేషన్ డేట్ అయితే 1 minute అండి. సో అప్లికేషన్ డేట్ ఆల్రెడీ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఇప్పుడైతే ఇది సైట్ నేను క్లియర్గా చూపించలేకపోతున్నాను, సారీ, ఏమనుకోవద్దు. అప్లికేషన్ డేట్ ఆల్రెడీ చెప్పినట్టే గుర్తు. ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్ కాగానే మీరు అక్కడికి వెళ్ళి చూసేసుకోండి జాగ్రత్తగా, ఏమనుకోమాకండి. వీడియోకి నేను స్క్రీన్ అనేది చిన్నది పెట్టుకున్నాను, మీకు చూపించలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ వీడియో ల్యాగ్ అయ్యి కట్ అయిపోతుంది, ఏమనుకోమాకండి. ఫస్ట్లోనే ఉంటుంది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే 29 మార్చి 2026 అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 2026 ఏప్రిల్ 13వ తారీఖు అన్నట్టు గుర్తు. ఏప్రిల్ 13 అండి. ఏప్రిల్ 13 లోపల మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెళ్ళి అప్లై చేసేసుకోండి. సో ఇదండి వీడియో. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కటి నేను వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నేను మంచి వీడియో చేసి కామెంట్ సెక్షన్ ద్వారా లైవ్ మీ అందరికీ రిప్లై ఇచ్చిన తర్వాత నేను ఒక మంచి వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా థ్యాంక్ యూ.